బెంగాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాదాపు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి ఒక సంఖ్య వచ్చేసింది, దానిపైనే వచ్చింది. మమతా బెనర్జీ టీఎంసీ ఏదుందో గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో హింసకు ప్రేరించి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాల ఓట్లతోని దొంగ ఓట్లతోని 15 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చంప పెట్టుకుంటున్నటువంటిగా ఈరోజు నిర్ణయం ఈరోజు మనం స్వాగతిస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నిర్ణయం ఏదుందో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, వాళ్ళ ఒక ప్రజల నిర్ణయం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని ఒక వెస్ట్ బెంగాల్లో, దాని తర్వాత కమ్యూనిస్టు పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితిలో గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు 88 190 పైగా వచ్చేటటువంటి మనకు కనబడతా ఉన్నాయి. అన్ని సీట్లతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున వారికి అభినందిస్తున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా గారి యొక్క ఏదైతే క్యాంపెయిన్ స్ట్రాటజీ, అక్కడ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు, భూపేందర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వెస్ట్ బెంగాల్ ప్రజలకు నేను అభినందిస్తా ఉన్నాను. మరోవైపు ఇదంతా కూడా ఈ యొక్క యాంటీ ఇంకమెన్సీ 15 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజలకు ఏం చేయకపోగా హింసకు దారితీసి అనేక మంది బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి ఒక ప్రదేశం బెంగాల్. ఈరోజు బెంగాల్లో ప్రజలకు న్యాయం జరిగింది. ఇటు అస్సాంలో చూస్తే గతం కన్నా ఎక్కువ సీట్లతోని అస్సాంలో దాదాపు ఈ 120 సీట్లలో 90 సీట్లు బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. అక్కడ అబద్ధాల ప్రచారాలు చేసి వివాదాన్ని సృష్టించి విభేదాన్ని సృష్టించి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు అస్సాం ప్రజలు తిప్పికొట్టారు. మనం ఇక్కడ గమనించాల్సిన ఒకటి ఉన్నది, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండే అక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకు మద్దతుగానే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య హితంలో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అందించిన పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాబట్టి మళ్ళీ బీజేపీ గెలుస్తా ఉన్నది. అది త్రిపుర కానీ, యూపీ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ ఇవన్నీ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర పరిపాలన చూసి ప్రజలు మాకు ఓటేస్తా ఉన్నారు. మరోవైపు ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్ట్నర్స్ ఈరోజు టీఎంసీని అక్కడ తిరస్కరించారు. ఇక్కడ డిఎంకే 3వ స్థానంలో వచ్చింది. తమిళనాడులో దాదాపు ఊడ్చుకోపోయింది 58 సీట్లతో ఇంకా కొట్లాడుతూ ఉన్నారు, కిందికి నీళ్ళుతా ఉన్నారు వాళ్ళు. అంటే ఇండియా అలయన్స్ మొత్తం కూడా దక్షిణాదిగా భారతదేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో ఒక డివిజివ్ పాలిటిక్స్, ఒక విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలను తీసుకువచ్చి విభేదాలు తీసుకువచ్చి ఉత్తరాది దక్షిణాది ఈ పార్టీలకు తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇతర రాష్ట్రాలు ఎట్లా బుద్ధి చెప్పారు. మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది, దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ఇండియా అలయన్స్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ పుడి చిరుతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ